సాహిత్యాన్ని చదవడం వల్ల, ఇతర సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థులు పరిపూర్ణులుగా మారుతారు. ఏ విషయం మీదైనా లోతైన అవగాహనతో వీళ్ళు వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతారు. పుస్తక పఠనం భారతీయ ప్రముఖుల చూపులో జ్ఞాన సంస్కృతి. పుస్తకం మనిషి నాగరికతను నిర్మించిన అత్యంత శక్తివంతమైన సాధనాలలో ఒకటి. విజ్ఞానం, తత్వం, చరిత్ర, కళ, ఏ రంగానికైనా పునాది పుస్తకాలే. భారతీయ సమాజంలో అధ్యయనానికి ఉన్న ప్రాధాన్యం కేవలం విద్యా ప్రక్రియకు మాత్రమే పరిమితం కాదు. అది మన సంస్కృతి, మూలాలు, వ్యక్తిత్వ వికాసంతో ముడిపడి ఉంది. భారతదేశపు ప్రముఖుల పుస్తకాలను వ్యక్తి మరియు సమాజ అభివృద్ధికి కేంద్ర బిందువులుగా భావించారు. మహాత్మా గాంధీ పఠనాన్ని, అధ్యయనాన్ని ఒక ఆధ్యాత్మిక అనుభవంగా చూశారు. ఆయన పేర్కొన్న పుస్తకాలు మనస్సుకు ఆహారం అనే మాట పఠనపు అంతర్గత విలువను సూచిస్తుంది. గాంధీ గారు భగవద్గీత, రస్కిన్ రచనలు, టాల్స్టాయ్ తత్వాలు వంటి పుస్తకాల నుండి జీవన దర్శనాన్ని గ్రహించారు. ఆయన చదువును సిద్ధాంతంగా మాత్రమే కాక జీవన విధానంగా మార్చుకున్నారు. దీని ద్వారా చదువు మన ఆలోచన ధోరణిని, విలువలను ఎంత ప్రభావితం చేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇక అధ్యయనం యొక్క ప్రయోజనాలను చూద్దాం. ఏదైనా ఒక రచన చదవటం వలన పాఠకులు ఆనందాన్ని పొందుతారు. అధ్యయనం వలన పాఠకులు జీవిత అనుభవాన్ని పొందుతారు. ఒక తరం పాఠకుల శాస్త్రీయ అధ్యయనం వలన తర్వాతి తరానికి మంచి వారసత్వ సంపద అందుతుంది. అధ్యయనం, పుస్తక పఠనం వలన ఒక రచనా సారాంశంగా తెలుస్తుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పుస్తకాలను ఆవిష్కరణలకు పునాది అన్నట్టు భావించారు. ఆయన చదవటం అలవాటు పడితే ప్రపంచం మీతో మాట్లాడుతుంది అని వ్యాఖ్యానించారు. చిన్ననాటి కరువు పరిస్థితుల్లో పెరిగిన కలాం గారు పఠనాన్ని వివేకం, విజ్ఞానం, నాయకత్వం కోసం అద్భుతమైన సాధనంగా ఉపయోగించారు. శాస్త్రీయ పరిశోధనల్లో ఆయన చూపిన సృజనాత్మకత మరియు దూరదృష్టికి పుస్తక పఠనమే పునాది. బాల్యంలోనే అధ్యయనం ఒక సంస్కృతిగా పరిణమిస్తే సమాజం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే బాల్యం నుండే విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. బాల్యంలో చదివిన రచనలు ఎవరికైనా ఒక అందమైన కళలను నిర్మించి ఇస్తాయి. మనం మానసిక పరిపక్వత చెందే క్రమంలో ఈ పుస్తక పఠనం ఇచ్చిన సంస్కారంతో యథార్థ జగత్తులోకి ప్రవేశిస్తాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పఠనాన్ని విముక్తి సాధనంగా చూశారు. ఆయన ప్రసిద్ధమైన మాట చదువే స్వేచ్ఛకు మొదటి మెట్టు భారత సమాజ నిర్మాణాన్ని మార్చిన గొప్ప ఆలోచన. అంబేద్కర్ గారు కేవలం పుస్తకాలు చదివిన వ్యక్తి కాదు, ఆయన చదువుతో సమాజ వ్యవస్థను విశ్లేషించి దానిని మార్చే విధానాలను రూపొందించిన మహత్తర మేధావి. వేలాది పుస్తకాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగ నిర్మాణంలో నిరుపమాన పాత్ర పోషించడం పఠన శక్తికి నిదర్శనం. ఇక అధ్యయనం అనగా పుస్తక పఠనం వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా వికసింపచేసి మనస్తత్వ నిర్మాణానికి సహాయపడి జీవితం పట్ల ఒక దృక్పథాన్ని అలవర్చుకునేటట్లు అధ్యయనం తోడ్పడుతుంది. అధ్యయన సంస్కృతిలో భాగంగానే పుస్తకాలు మన జీవితాలను మార్చివేస్తాయి. జవహర్లాల్ నెహ్రూ పుస్తకాలను వ్యక్తి మానసిక వికాసానికి
ప్రధాన సాధనంగా చూశారు. ఆయన అన్నట్లు పుస్తకం మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది. నెహ్రూ గారు భారత చరిత్ర, ప్రపంచ రాజకీయం, తత్వశాస్త్రాలు లోతుగా అధ్యయనం చేసి భారతదేశ దృష్టి, విదేశాంగ విధానాలలో సృజనాత్మక భావనను ప్రవేశపెట్టారు. ఆయన రచనలు స్వయంగా పఠనపు మానసిక పరిమళాన్ని ప్రతిబింబిస్తాయి. నైతిక విలువలు, కులం, విజ్ఞాన శాస్త్రం, కళలు, మానవ సేవ, ప్రకృతి, నాగరికత వీటన్నింటికి సంబంధించిన అనేక సందేహాలు బాల్యంలో, యవ్వనంలో తలెత్తుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానం మన చుట్టూ ఉన్న మేధో ప్రపంచం నుంచి రానప్పుడు, స్వయంగా మనమే తెలుసుకోవలసినప్పుడు అధ్యయనం తప్ప మరో మార్గం లేదు. ఈ అధ్యయన సంస్కృతి గతానుక్రమంగా ఉన్నప్పుడు సమాధానాలు వెతుక్కోవడం సులభమవుతుంది. తెలుసుకోవడం అనే అరుదైన లక్షణం కలిగిన మనుషులకు అధ్యయన సంస్కృతి ద్వారా ప్రపంచ జ్ఞానం అలవడుతుంది. మనకు తెలియని సామాజిక వాస్తవికతలను కథనో, కవితనో అధ్యయనం చేయటం వల్ల తెలుసుకుంటాం. పాఠకులలో దేశం, సరైన దేశభక్తి, సామాజిక బాధ్యతల గురించి చైతన్యం ఇచ్చే ఏకైక సాధనం సాహిత్య అధ్యయనం. ఇక పుస్తక పఠనం అంటే అధ్యయనము మనిషి యొక్క సాహిత్య సంస్కారాన్ని పెంచుతుంది. సాహిత్య అధ్యయనం వల్ల మనిషిలో అంతర్గతంగా ఇమిడి ఉన్నటువంటి ప్రతిభా పాటవాలు బయటికి వెలికి తీయబడతాయి. పాఠకులు రచయిత స్థాయిని అందుకునే సంస్కారాన్ని అధ్యయనమే కలిగిస్తుంది. సమాజంలోని బాల్య జీవితానికి సాహిత్య అధ్యయన సంస్కృతిని అలవాటు చేస్తే సామాజిక సంబంధాలలో పరిణతి వస్తుంది. అధ్యయనం వల్ల విమర్శనాత్మక విశ్లేషణా శక్తి పెరుగుతుంది. ఏదైనా ఒక సమస్యను అన్ని కోణాల్లో చూసే సామర్థ్యం పెరుగుతుంది. అధ్యయనం వల్ల అభ్యాసంలో అవగాహన పెరుగుతుంది. సమాచారానికి మించిన జ్ఞానం లభిస్తుంది. పుస్తక పఠనం, అధ్యయనం ఈ రెండు సమానార్థక పదాలు. పరిశోధన మరియు వృత్తి అభివృద్ధికి మౌలికమైన నైపుణ్యం అలవడుతుంది. అధ్యయనం వల్ల సమాజం, రాజకీయం, ఆర్థిక వ్యవస్థలపై విస్తృత అవగాహన ఏర్పడుతుంది. సాహిత్య అధ్యయనం వలన మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. సామాజిక, సాంకేతిక, తాత్విక మేధో రంగాలను ప్రభావితం చేసే అధ్యయనం సమాజంతో ప్రవర్తించటం అలవాటు చేస్తుంది. వేదంలోని భావజాలాన్ని కావ్యంగా ఉపదేశం చేయటమే సాహిత్య ప్రయోజనంగా ఒక కాలంలో ఉండేది. ఇంకో కాలంలో ధర్మార్థ కామ మోక్ష సాధననే సాహిత్య లక్ష్యంగా ఉన్నది. రాజస్థాన అంతఃపుర సాహిత్య రచననే ఆనాటి ప్రయోజనం. వీటి పునాది మీద సాహిత్యం పరిణామం చెందుతూ సామాజిక ఆంక్షలు లేని రచయితలు చేసే వాస్తవిక జీవిత చిత్రణనే సాహిత్య ప్రయోజనంగా రూపొందుతుంది. సాహిత్యాన్ని చదవడం వల్ల ఇతర సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థులు పరిపూర్ణులుగా మారుతారు. ఏ విషయం మీదైనా లోతైన అవగాహనతో వీళ్ళు వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతారు.